ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏఐసీసీ అధ్యక్షురాలు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రధాన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై చర్చించారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చి ఫిబ్రవరి 2 నాటికి 20 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఏపీలో భారీ ఎత్తున పోరాటం చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని షర్మిల ఆరోపించారు. దేశంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైందని గుర్తు చేసిన ఆమె అదే గడ్డ నుంచి పునరుద్ధరణ ఉద్యమాన్ని మొదలు పెడతామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో పాల్గొనాలని ఆమె రాహుల్ను ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా స్పందించి ఏపీకి వచ్చేందుకు అంగీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన్రేగా పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న మన్రేగా పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకం ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అయితే ఆంధ్ర రాష్ట్రంలో కూడా